హాయ్ అండి. నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈరోజు సీజియం గురించి మాట్లాడుకుందాం. సీజియం అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. అంటే మనకి ఎటువంటి ఫింగర్ ప్రిక్ అవసరం లేకుండానే ఒక్కసారి డివైస్ మనం బాడీలో అటాచ్ చేస్తుంది. షోల్డర్ మీద కానీ అబ్డామిన్ మీద కానీ అటాచ్ చేస్తే ఎవ్రీ 5 మినిట్స్కి మన షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో కంటిన్యూస్గా మన ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ఈ సీజియం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లో సీజియం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలా అంటే ఒకసారి మీరు సీజియం పెట్టుకుంటే మన షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఏం ఫుడ్ తింటే పెరుగుతున్నాయి, ఎంత ఇన్సులిన్ వేసుకోవాలి అనేది మనకి టైప్ 1 డయాబెటీస్కి ఉపయోగపడుతుంది. రెండవది ఈవెన్ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ సీజియం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి కొన్ని ఫుడ్స్ తింటే షుగర్ వాల్యూస్ కొంచెం పెరుగుతాయి, కొన్ని ఫుడ్స్ తింటే షుగర్ వాల్యూస్ అవి నార్మల్గా ఉంటాయి, అంత ఎక్కువగా పెరగవు. సో అది రియలిస్టిక్గా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు సీజియం పెట్టుకున్న ఆ 14 డేస్ పాటు వస్తూ ఉంటుంది. ఆ 14 డేస్ పాటు మీకు ఎవ్రీ 5 మినిట్స్ షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి. కాబట్టి ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి, ఆ ఫ్రూట్ తిన్న తర్వాత షుగర్ వాల్యూస్ ఎలా పెరిగాయి దాన్ని వేరే కంపారిజన్తో ఇలా మీరు చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏ ఫుడ్స్ తింటే మీ షుగర్ వాల్యూస్ కంట్రోల్ ఉంటున్నాయి, ఏ ఫుడ్స్ తింటే మీకు షుగర్ వాల్యూస్ పెరుగుతున్నాయో మీ కళ్ళకు మీకు అనిపిస్తుంటుంది. సపోజ్ చెప్పాలంటే మీరు చాక్లెట్ తిన్న తర్వాత మీ షుగర్ వాల్యూస్ ఎంత స్పీడ్గా పెరిగాయి, అదే మీరు వేరే ఏదైనా మీరు సలాడ్ తీసుకుంటే మీ షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో మీ కంపేర్ చేసుకుంటే అప్పుడు స్నాక్గా ఏం తినొచ్చో మీకు ఐడియా వస్తుంది. సో ఇది పేషెంట్స్ మాకు చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మేము సపోజ్కి ఎప్పుడైతే బాగా పండిన పళ్ళు తింటామో, ఫ్రూట్స్ తింటామో వాటి వల్ల షుగర్ స్పీడ్గా పెరుగుతుంది సార్. అదే కొంచెం పండకుండా అంటే మిడిల్గా రైప్ అయిన ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ వాల్యూస్ పెరగట్లేదు సార్. సో అప్పటి నుంచి మేము ఇలాంటి ఫ్రూట్సే తీసుకుంటున్నామని చెప్పారు. ఇంకొంతమంది పేషెంట్స్ అంటే, సార్ మేము ఎప్పుడైతే ఉప్మా అలాంటివి తింటే షుగర్ వాల్యూస్ బాగా ఎక్కువ పెరుగుతున్నాయి, అదే ఉప్మా కంటే మేము వేరే ఫుడ్స్ సలాడ్స్ కానీ లేకపోతే మనకి ఆ ఉప్మాలో కొంచెం కూరగాయలు లేకపోతే ఈ క్యారెట్స్ ఇవన్నీ బీన్స్ అవన్నీ ఎక్కువ వేసుకొని వాటితో తింటే షుగర్ వాల్యూస్ ఎక్కువ పెరగట్లేదు సార్ అని చెప్తున్నారు. సో వాళ్ళ డైట్ మారిపోతుంది, వాళ్ళ ఫుడ్ ప్రిపరేషన్ కూడా మనకు మారుతూ ఉంటుంది. సో మూడవది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది చాలా చాలా క్లిష్టమైనది. ఎందుకంటే ఆ డయాబెటీస్ వల్ల తల్లి పిల్ల ఇద్దరు కూడా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో మొదటి 3 నెలలు సరిగా షుగర్ని కంట్రోల్ చేసుకోకపోతే పిల్లాడికి అంగవైకల్యం కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకోసమని సో ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలి. అంటే తినకుండా షుగర్ వాల్యూస్ చూసుకుంటే 95 కంటే తక్కువ ఉండాలి, తిన్న 1 అవర్ చెక్ చేసుకుంటే 140 లోపు ఉండాలి. ఇంత స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటే వాళ్ళకి మెడికేషన్స్తో పాటు ఈ సీజియం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.